Let's understand H1B wage levels. సో అందరికీ తెలుసు కరెంట్ H1B ప్రాసెస్ లాటరీ చేంజ్ అయింది. ఫ్రమ్ ర్యాండమ్ లాటరీ నుండి వేజ్ లెవెల్ లాటరీకి షిఫ్ట్ అయింది. సో దెర్ ఆర్ ఫోర్ వేజ్ లెవెల్స్. ఈచ్ లెవెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే ఈ ర్యాండమ్ ప్రాసెస్ ఎట్లా పనిచేస్తుందో కూడా చెప్తా. సో అండ్ లెట్స్ అండర్స్టాండ్ క్లియర్లీ వన్ బై వన్. సో వేజ్ లెవెల్ 1 వచ్చేసి కాలేజ్ గ్రాడ్యుయేట్స్, ఓకే, అంటే ఎంఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు లైక్ 60కి సాలరీతో స్టార్ట్ అవుతారు కదా. వాళ్ళు ఎవరైతే వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు. అండ్ మీ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కి టూ మచ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు. అంటే బేసిక్ వర్క్ ఇచ్చి దాన్ని కూడా ఒక సూపర్వైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇద్దరు మేనేజర్ లీడ్ ఎవరో ఒకరు. అట్లనే మోస్ట్లీ లోయెస్ట్ సాలరీస్ ఉన్నటోళ్ళు లైక్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి బేసిక్ గా మోస్ట్ ఆఫ్ ది టైమ్ లోయెస్ట్ సాలరీ ఉంటది. సో ఇది వేజ్ లెవెల్ 1. వేజ్ లెవెల్ 2 వచ్చేసరికి ఆల్మోస్ట్ అర్లీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, అంటే 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఓకే, అండ్ వాళ్ళ ఓన్ గా టాస్క్లు చేయగలుగుతారు. వీళ్ళకి లీడ్ ఆర్ సూపర్విజన్ అవసరం లేని వాళ్ళు. అండ్ కొంచెం రీజనబుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ మీద పెట్టలేము, ఎందుకంటే వీళ్ళు స్టిల్ ఇంకా ఆ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ కాదు. సో వేజ్ లెవెల్ 3 వచ్చేసరికి సమ్ రీజనబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, అంటే 3 to 8 years, 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఓకే. అండ్ ఆల్సో వీళ్ళు ఇంపార్టెంట్ పీపుల్ టీమ్ కి. వాళ్ళు లీడ్స్ అయి ఉండొచ్చు ఆర్ మేబీ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. అండ్ మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేటోళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ప్రొడక్షన్ ఇష్యూ అట్లా వచ్చిందంటే వీళ్ళు ఫస్ట్ ముందుండి వీళ్ళే దాన్ని చెక్ చేసి ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి అట్లాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళు. ఇది వన్ ఆఫ్ ది థర్డ్ వేజ్ లెవెల్. ఫోర్త్ వేజ్ లో వచ్చేసి లీడర్షిప్ రోల్, అంటే మేనేజ్మెంట్ పొజిషన్లలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆర్కిటెక్ట్స్. సో మేజర్ గా హై సాలరీ ఉన్న వాళ్ళు. ఇది కరెంట్ యుఎస్ లో ఉన్న 4 వేజ్ లెవెల్స్. బట్ ఈ లాటరీ ప్రాసెస్ కి వచ్చేసరికి ఈ వేజ్ లెవెల్ కి దానికి సంబంధం లేదు. ఈ వేజ్ లెవెల్ మీనింగ్ ఆ రోల్ కి సంబంధం లేదు, నీ సాలరీకి సంబంధం ఉంది. సో నెక్స్ట్ యాక్చువల్ గా ఈ పర్టికులర్ ప్రాసెస్ ఎట్లా పనిచేస్తుంది ఈ 4 వేజ్ లెవెల్స్ కి, అండ్ లాటరీ ఎగ్జాక్ట్ ఎట్లా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎగ్జాంపుల్ తో పాటు ఈ పర్టికులర్ లాటరీ ప్రాసెస్ ని ఎగ్జాక్ట్ గా చూద్దాము. టోటల్ గా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ అందరు తెలిసిందే 85,000 H1Bs ఉంటాయి. ఫర్ సపోజ్ టోటల్ రిజిస్ట్రేషన్స్ 300 వచ్చినాయి అనుకోండి, ఓకే. కరెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆబ్వియస్గా 85,000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాటరీ మ్యాండేటరీ. సో ఈ 2027 లాటరీకి, అంటే 2026 లో జరిగే లాటరీ, ప్రతి ఒక్కరిని ఈక్వల్ ట్రీట్ చేసే పాసిబిలిటీ లేదు. లైక్ ప్రీవియస్ ఇయర్స్ లో జరిగినట్టు ర్యాండమ్ లాటరీ కాదు. లైక్ ప్రీవియస్ ఇయర్స్ లో చేసినట్టు ర్యాండమ్ లాటరీ కాదు. వేజ్ లెవెల్ ఏదైతే ఉందో అది డిసైడ్ చేస్తుంది. అండ్ ఎంత ఎక్కువ సాలరీ ఉంటే అన్ని లాటరీ ఎంట్రీస్ వస్తాయి బేసిక్ గా. సో లెవెల్ 1 అయితేనేమో ఒక ఎంట్రీ, లెవెల్ 2 అయితేనేమో 2 ఎంట్రీలు, లెవెల్ 3 అయితే 3, లెవెల్ 4 అయితే 4 ఎంట్రీలు. ఈ లెవెల్స్ ఈ ఎక్స్పీరియన్స్ బట్టి వాటిని బట్టి కాదు. యాక్చువల్గా మీకు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న అమెజాన్ లాంటి కంపెనీస్కి వెళ్తే చాలా హై సాలరీ వచ్చే ఛాన్స్ ఉంది, 160కి 180కి. సో ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కదా మాకు రాదు అనే ఉద్దేశంలో ఉండొద్దు. మీరు ఎంత సాలరీ కొడితే దాన్ని బట్టి మీకు లాటరీలో ఎంట్రీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో నార్మల్గా అయితే 70K లెక్కన ఆలోచిస్తే జూనియర్ డెవలపర్ 1 ఎంట్రీ, 90K అయితే 2 ఎంట్రీ, యావరేజ్ ఇవి ప్రతి ఒక్క స్టేట్లో మారుతుంటుంది. సో 120Kకు 3 ఎంట్రీస్, 160Kకు 4 ఎంట్రీస్. ఇది ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ నార్మల్ డాలర్స్ బేస్డ్ లెక్కలు చెక్ చేస్తే ఈ కేటగిరీలో ఉంటాయి. సో స్టేట్ ని బట్టి ఈ నంబర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని బట్టి చూస్తే టోటల్ 10 ఎంట్రీస్ రావాలి. సో టోటల్ టికెట్స్ వచ్చేసి 10. యుఎస్సిఎస్ ఆబ్వియస్గా తెలిసిందే, ర్యాండమ్ గా ఒక టికెట్ పిక్ చేస్తుంది. ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని
ఛాన్స్ పెరుగుతది. సో, దీని ప్రకారం చూస్తే ఔట్ ఆఫ్ 10 టికెట్స్‌లో ఇప్పుడు చూస్తే లెవెల్ 1కి 1 ఎంట్రీ ఉంది కాబట్టి సో, లెవెల్ 1 వాళ్ళకి 10% ఛాన్స్ ఉంది. అంటే 10 టోటల్ టికెట్స్‌లో ఒకటి తీయాలి కాబట్టి 10% ఛాన్స్. లెవెల్ 2 వాళ్ళకి 2 టికెట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి 20% ఛాన్స్ ఉంటది. 10 మెంబర్స్‌లో 10 లాటరీ టికెట్స్‌లో. అట్నే లెవెల్ 3కి చూస్తే 3 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి లెవెల్ 3కి 30% ఛాన్స్ ఉంటది. అండ్ లెవెల్ 4 వచ్చేసి 4 ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి సో, ఔట్ ఆఫ్ 10లో 4 అంటే 40% ఛాన్స్. సో, ఇది ప్రతి ఒక్కరికి ఈక్వల్‌గానే వస్తది. కానీ నంబర్ ఆఫ్ టికెట్స్, ఎంట్రీస్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటది. పర్సెంటేజ్ ఆఫ్ విన్నింగ్ ఇన్ ద లాటరీ చేంజ్ అయితది. మాస్టర్స్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ 20,000 ఎంట్రీ మాస్టర్స్ కోటా యాజ్ యూజువల్గా ఉంటుంది. బట్ అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, వేజ్ లెవెల్స్ అప్లై అవుతాయి ఇక్కడ కూడా. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ రెగ్యులర్ పూల్కి వెళ్తారు. సో, మాస్టర్స్ కోటా 20లో కూడా వేజ్ లెవెల్ 4 సేమ్ 4 టికెట్స్, 3 అయితే 3 ఎంట్రీస్, 2 అయితే 2 ఎంట్రీస్, 1 అయితే 1 ఎంట్రీ ఉంటుంది. అది మొత్తం ప్రాసెస్ అయిపోయి 20,000 అయిపోతే లెఫ్ట్ ఓవర్ అంతా రెగ్యులర్ పూల్కి వెళ్ళి రెగ్యులర్ దానిలో జరిగిన లాటరీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఒకప్పుడు ఒక లాటరీ ఉంటే ఈక్వల్ ఛాన్స్ ఉండేది. అందరికి ఒక పర్సన్ ఒకటే ఎంట్రీ ఉండేది. పాస్పోర్ట్ని యాడ్ చేశారు కాబట్టి లాస్ట్ ఇయర్ ఒక పర్సన్కి ఒకటే ఎంట్రీ వచ్చేది. ఇప్పుడు వేజ్ బేస్డ్ తీసుకున్నారు కాబట్టి ఒక పర్సన్కి వేజ్ని బట్టి ఎన్ని ఎంట్రీస్ అన్నా రావచ్చు. అది ఇట్ కెన్ బి మ్యాక్సిమమ్ ఆఫ్ 4. ఓకే, హై వేజ్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎక్కువైపోతాయి కాబట్టి వాళ్ళకి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో, ఓవరాల్గా ఏంటంటే సింగిల్ లాటరీ కాదు. సో, వేజ్ బేస్డ్ ఫిల్టరింగ్ ఉంది. ఎంత హై వేజ్ ఉంటే అంత హై ఆడ్స్ ఉన్నాయి. సో, ఇది ఓవరాల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి.